సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీకాంత్ బాబు ఆయన్ను విచారిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు వ్యూహం చిత్రం ప్రమోషన్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను కించపరిచేలా ఎక్స్లో పోస్టులు పెట్టారు. వీటిపై మద్దిపాడు మండల టీడీపీ నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చినా కూడా ఆర్జీవీ గైర్హాజరయ్యారు. తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నానని, వేరొక రోజు వస్తానని వాట్సాప్ ద్వారా సమాచారం పంపారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదేవిధంగా తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వర్మకు బెయిల్ మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం పోలీసు విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసుల ఇటీవల మరోసారి నోటీసులు పంపారు. దీంతో నేడు వర్మ విచారణకు హాజరయ్యారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటుగా నారా లోకేష్ ఫోటోలు కూడా మార్పింగ్ చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీశారంటూ అని కానీ ప్రజలను ఇబ్బంది పెట్టారని కూడా ఒంగోలులో ఒక వ్యక్తి కేసు ఫిర్యాదు ఇచ్చిన మేరకు కేసు నమోదై రామ్ గోపాల్ వర్మ స్టేషన్ కి పిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2024 నవంబర్ 10న ఒంగోలు జిల్లా మద్దిపాడు, ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో ఆర్జీవీపై వివాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఒంగోలు పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేరుకున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్పింగ్ చేసిన ఆ కేసుపై ఆయన విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒంగోలు పోలీస్ స్టేషన్ కి ఆ బాలీవుడ్ దర్శకుడు కొద్దిసేపటి క్రితం చేరుకున్న నేపథ్యం నుంచి కూడా ఆయన విచారణ చేస్తా ఉన్నారు పోలీసులు. అయితే వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ కూడా 2024 ఆర్జీవీపై కంప్లైంట్ ఇచ్చారు. టీడీపీ నేత ఆర్జీవీని ఆ సమయంలో అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ అరెస్టు నుండి ఆయనకు కొంత మేరకు రిలీఫ్ వచ్చినా ఆయన మాత్రం ఖచ్చితంగా పోలీసు విచారణకి హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆయనకి షరతులతో కూడిన వివరణ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా పోలీసులు ఆర్జీవీ కోసం వెతుకులాడటం, ఆయన హైకోర్టుకు వెళ్లటం, విచారణకు హాజరవ్వాలని ఆ కోర్టు కూడా చెప్పడంతో ఆయన నేడు విచారణకు హాజరవుతున్నట్టు గత రాత్రి ఒంగోలు పోలీసులకు అయితే రామ్ గోపాల్ వర్మ సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ తరఫున ప్రథమంగా లాయరు స్టేషన్ కి హాజరయ్యారు. ఆయన హాజరయ్యి అక్కడ ఉన్న సిఐతో, అధికారులతో మాట్లాడిన తర్వాత కూడా రామ్ గోపాల్ వర్మకి ఇచ్చిన సమాచారం మేరకు రామ్ గోపాల్ వర్మ ఆ స్టేషన్ కు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మని ఆ స్టేషన్ లో సిఐ ఆధ్వర్యంలో విచారణ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ విచారణ జరుగుతున్న సమయంలో ఆయన స్టేషన్ కు వస్తున్న ఆ సమయంలో కూడా ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ కూడా ఆయన బాట పట్టారు, ఆయన వెంట నడిచారు. అయితే ఆ రామ్ గోపాల్ వర్మకి ప్రధానంగా కూడా స్టేషన్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రామ్ గోపాల్ వర్మకి అరెస్టు చేసినా, ఎటువంటి
ఆ విచారణ ఎదురైనా అక్కడ ఏదైనా ఇబ్బందులైనా కానీ చూసుకోవడానికి మొత్తానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి ఆ సమాచారం వచ్చిందా, లేకపోతే ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు చూసుకోవాలనుకున్నారు. ఆ మొత్తానికి రాంగోపాల్ వర్మ స్టేషన్ దగ్గరికి రాకముందే ఆయనతో ముందుగానే వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా కలిశారు. ఆయనతో తేనేటి విందు కొంత మేరకు తీసుకున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఆయన స్టేషన్ కు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మ ఆ మద్దిపాడు స్టేషన్ కి చేరుకోబోయే ముందు ఆ పెద్ద ఎత్తున కూడా ఆయనతో వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా కలిసి ఆయనతో మాట్లాడిన తర్వాతే అక్కడికి వచ్చిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని ఇతర కొంతమంది రాంగోపాల్ వర్మకు సంబంధించి ఆ సన్నిహితులు గాని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అందరూ కూడా ఆయన వంట ఆ స్టేషన్ కి హాజరైన పరిస్థితి అయితే ఉంది. అయితే స్టేషన్ లోపలికి ఆ రాంగోపాల్ వర్మ ఆయనతో పాటు మరొకరు స్టేషన్ కు వెళ్లబోతున్న సమయంలో ఆ పోలీసులు వారిని ఆపిన పరిస్థితి ఉంది. రాంగోపాల్ వర్మ అతనితో పాటు ఉన్న లాయర్ ని ఇరువురిని ఆ స్టేషన్ లోపలికి తీసుకెళ్లి విచారణ అయితే చేస్తున్న సమయంలో ఆ రాంగోపాల్ వర్మతో పాటు లాయర్ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. చంద్రబాబు నాయుడు అదే పవన్ కళ్యాణ్ అదే నాలుగు లోకేసి వీరి యొక్క